ప్రశాంతమ్మ ఎంత వద్దంటున్నా మమ్మల్ని ఎవడ్రా ఆపేది అంటూ కోవూరు చికెన్ వేస్ట్ మాఫియా పెట్టరేగిపోతుంది. నియోజకవర్గంలో కోళ్ల వ్యర్థాలను భారీగా తరలిస్తూ పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆదేశాలతో పోలీసులు, మత్స్యశాఖ అధికారులు ఎప్పటికప్పుడు దాడులు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే చెప్పినా, పోలీసు అధికారులు చెప్పినా పట్టించుకోని చికెన్ వేస్ట్ మాఫియా వ్యర్థాలను తరలిస్తూనే ఉన్నారు. తాజాగా సోమవారం కూడా గంగవరం పరిధిలో కోళ్ల వ్యర్థాలు ఉన్న ఓ ట్రాక్టర్ను సీజ్ చేసి స్టేషన్ కు తరలించారు. అనంతరం పోలీసులు అధికారులు సమక్షంలో పెన్నా నదిలో గుంత తవ్వి పూడ్చివేశారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి, ఎఫ్డీఓ శ్రీనివాసులు మాట్లాడుతూ నియోజకవర్గంలో చికెన్ వ్యర్థాలను ఎవరు రవాణా చేసినా వారి మీద, వారి వాహనాల మీద కేసులు పెడతామని హెచ్చరించారు. ఇప్పటికే 20 బండ్ల వరకు సీజ్ చేశామని తెలిపారు. ఈ విషయంలో ఎవరు ఏం చెప్పినా ఎమ్మెల్యే ఆదేశానుసారంగా పోలీసులు, అధికారులు చర్యలు తీసుకుంటామన్నారు. నేను ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ని పొడిగిపోడు. నా పరిధిలో 5 మండలాలు ఉంటాయి. అది కోవూరు, కొడలూరు, అల్లూరు, గోవూరు, జగదర్తి. నాకు సంబంధించిన ఫ్రెష్ వాటర్ అంటే మంచినీటి చేపల పెంపకంలో రూప్చంద్ అండ్ పంగాషేస్ చేస్తుంటారు ఎక్కువగా. వాటికి గాను ఫీడ్ అనేది తక్కువ రేటుకు వస్తుందని చెన్నై నుంచి, కర్ణాటక నుంచి తీసుకురావడం జరుగుతుంది. దాని మీద మేము చాలా కేసులు కూడా కడుతూ ఉన్నాం ప్రతి సంవత్సరం, ప్రతిసారి కూడా. ఈసారికి గౌరవ ఎమ్మెల్యే గారు సీరియస్గా మనకి చేసినందువల్ల ఆమె ఆదేశాల మేరకు సిఐ గారు, ఎస్ఐ గారు, కానిస్టేబుల్స్ అందరి సహకారంతో అందరం కలిసి సంయుక్తంగా నైట్ కూడా పట్టుకోవడం జరుగుతుంది. పట్టుకున్న తర్వాత వాటి మీద ఇప్పటిదాకా 16 కేసులు పెట్టడం జరిగింది. అవి ఏంటంటే దానివల్ల ఆ నీళ్లు కాలువ కుదిలిన బదులు తాగిన ఆ మేత తిన్న, ఆ చికెన్ వేస్ట్ మేత తిన్న చేపలు మనం తిన్నా మనకి జబ్బులు వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ప్రభుత్వం దీన్ని గుర్తించి 56 జీవో కూడా చేయడం జరిగింది. ఆ జీవో ప్రకారం అయితే సీజ్ చేసే పరిస్థితి అది కూడా తీసుకొస్తాం. ఆర్టీఓ లెవెల్లో తీసుకెళ్ళి లారీలు కూడా సీజ్ చేసే పరిస్థితి తీసుకొచ్చేది. కాబట్టి ఇప్పటి వరకు మొత్తానికి ఎమ్మెల్యే గారి ఆదేశాలతో 90% పైన ఆగిపోయింది. కానీ ఈ మిగిలిన తెలుసో తెలియకో చేసేటటువంటి చికెన్ వేస్ట్ తీసుకొచ్చేటటువంటి వెహికల్స్ వాళ్ళు కానీ, దాంట్లో ఓనర్స్ కానీ అందరూ కూడా ఈ వార్తని గమనించి ఇప్పటికైనా సరే మానుకోవాలి. లేని పరిస్థితిలో మీ బల్డ్ వెహికల్స్ కూడా సీజ్ చేసే పరిస్థితి తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకని ఏంటంటే ఈ వార్త విన్న వెంటనే అందరూ కూడా అప్రమత్తమై ఆ చికెన్ వేస్ట్లో ఆ దుర్గంధాన్ని ప్రజలు కూడా మాకు ఎప్పటికప్పుడు నైట్ అయినా పగలైనా ఫోన్లు చేసి చెప్తున్నారు. వాళ్ళ ఆ ఫోన్ వచ్చిన వెంటనే మేము కూడా స్పందించి తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎక్కడా తప్పించుకునే పరిస్థితి లేదు. అది స్మెల్తో వస్తుంది కాబట్టి పబ్లిక్ కూడా మాకు ఇమీడియట్లీ మాకు ఫోన్ చేసి చెప్తున్నారు. కాబట్టి మీరు ఎక్కడ తప్పించుకునేది లేదు. కాబట్టి మీరు ఇక మానుకోవడం మంచిదని నా అభిప్రాయం. కేసులు సీరియస్గా ఉంటాయి నుంచి. బుచ్చిరెడ్డిపాలెం, పొడవలూరు, విడవలూరు, ఇందుకూరుపేట ఈ ప్రాంతాల్లో చేపల సాగు ఎక్కువగా ఉండి ఆ చేపలకి ఇవ్వవలసిన ఫీడ్ రేటు ఎక్కువగా ఉన్నందువల్ల కొంతమంది రైతులు ఈ చికెన్ వేస్ట్, ఇతరత్ర ఈ మీట్ వేస్ట్ ఇట్లాంటివన్నీ కూడా బయట నుంచి తీసుకొని వస్తే ఎక్కువగా వాడుతున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. ఇవన్నీ కూడా చట్ట విరుద్ధమైనటువంటి విషయాలు. ఆ విధంగా చికెన్ వేస్ట్ని, వేరే జంతువుల వ్యర్థాలని ఈ చేపలకు వాడటం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిషేధించింది. వీటన్నిటి మీద కేసులు పెట్టేటువంటి అధికారం ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారికి, అదేవిధంగా లోకల్ స్థానిక పంచాయతీ డిపార్ట్మెంట్ వారికి, రెవెన్యూ డిపార్ట్మెంట్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి అన్నీ కూడా ఉన్నాయి. మేము ఈ గడిచిన 6 నెలల్లో దాదాపుగా 25 వాహనాలు సీజ్ చేసి వాళ్ళందరి మీద కోర్టులు పెట్టి ఆ వాహనాలను కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆ మెటీరియల్ అంతా కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ సాయంతో ఏటి ఒడ్డున పూర్తి చేయడం కూడా జరిగింది. దీనివలన ఆ వ్యాపారికి లక్షల్లో నష్టం వచ్చినా డిమాండ్ దృష్ట్యా మరలా వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళందరి మీద బైండ్ ఓవర్ కేసులు కూడా ఇప్పటికే పెట్టాము. వాళ్ళ మీద
వీటికి సంబంధించి షీట్లు ఓపెన్ చేసే ప్రక్రియ కూడా ఉన్నతాధికారుల పర్మిషన్తో చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మిగతా వారందరికీ ఇది హెచ్చరించేది ఏంటంటే, ఇది నిషేధం కాబట్టి ఈ చికెన్ వేస్ట్ కార్యకలాపాలు చేయొద్దని చెప్పి ట్రాన్స్పోర్టర్స్కి, అదేవిధంగా అక్కడ పనిచేసే వాళ్ళకి కోరుతున్నాం. మరీ ముఖ్యంగా రైతులకు కూడా ఈ సందర్భంగా సూచిస్తా ఉన్నాం. ఎవరైతే దీనిని డిమాండ్ మీద తెప్పించుకొని యూజ్ చేస్తూ ఉన్నారో ఆ రైతుల మీద కూడా కేసులు పెట్టడం జరుగుతుంది. కాబట్టి మీరు తెలిసో తెలియకో చేశామనేటువంటి ధోరణిని విడనాడి, ఎట్టి పరిస్థితుల్లో ఇవన్నీ చట్టంలో ప్రోహిబిటెడ్ కాబట్టి మేము వాటిని వాడమని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని పోలీస్ శాఖకి సహకరించవలసిందిగా కోరుతున్నాం. మిగతా ప్రజలందరికీ కూడా దీనికి సంబంధించిన ఏదైనా సమాచారం ఉన్నట్లయితే స్థానిక పోలీస్ స్టేషన్లో తెలియపరిచి పోలీసుకి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో విద్యా విహార్ స్కూల్, మైపాడు రోడ్డు, నవలకుల తోట, నెల్లూరు. ఐఐటి నీట్ ఫౌండేషన్, గుడ్ అకాడమిక్స్, గుడ్ హ్యాండ్ రైటింగ్, క్రికెట్ క్లాసెస్, బాస్కెట్బాల్, వాలీబాల్, స్కేటింగ్, ఆర్చరీ, కరాటే, యోగా, హాస్టల్ ఫెసిలిటీ, గుడ్ ఫ్యాకల్టీ. హిమాలయన్స్ విద్యా విహార్ స్కూల్, డే స్కాలర్స్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్. అడ్మిషన్స్ జరుగుతున్నవి. ప్లే క్లాస్ టు 10th క్లాస్. మైపాడు రోడ్డు, నవలకుల తోట, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.